మాతృదేవోభవ. ఎట్టి విశేష బోధలకు ఏమి ప్రయోజనమమ్మ, మిత్రులున్ చుట్టములైన పాటిలెగజూడరు. ఎట్టి విశేష బోధలకు ఏమి ప్రయోజనమమ్మ, మిత్రులున్ చుట్టములైన పాటిలెగజూడరు. లోకము మార్పు గోరి నేనిట్టుల రేబవల్ పరితపించుట కంటే, లోకము మార్పు కోరి నేనిట్టుల రేబవల్ పరితపించుట కంటే, స్వకీయ ముక్తికై గుట్టకు కోనకోసని నిగూఢముగా తపించుటొప్పగున్. జగన్మాత స్వకీయ ముక్తికై గుట్టకు కోనకోసని నిగూఢముగా తపించుటొప్పగున్. జన్మ జన్మ దుఃఖాలని పోకార్చి జ్ఞాన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అనుశాసనిక పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1554వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ధర్మరాజు అహింస గురించి, దాని ప్రాధాన్యాన్ని గురించి ప్రశ్నిస్తున్నాడు. ప్రాధాన్యత ప్రాముఖ్యత అనకూడదు, ప్రాధాన్యం ప్రాముఖ్యం అనాలి, గుర్తింతులుగాక. ఏనుగు అడుగుల ముద్రలోనే అన్ని జంతువుల అడుగుల ముద్రలు కలిసిపోయినట్టుగా అహింసలోనే అన్ని ధర్మాలు కలిసిపోతాయి. ఎందుకంటే లోకంలో అనేక రకాల సంక్షోభాలన్నీ హింస కారణంగానే వస్తున్నాయి. మనం పెత్తనం చేయాలని, ఎదుటి వాళ్ళని హింస పెట్టాలని లేకపోతే లోకం ఇలా ఉండదండి అసలు. అది కులపరం కావచ్చు, మతపరం కావచ్చు, ప్రాంతపరమైన ద్వేషం కావచ్చు, భాషాపరమైన ద్వేషం కావచ్చు, చివరికి ఇంట్లోనే వ్యక్తుల మధ్య ద్వేషం కావచ్చు. మనం ఎవరిని కొట్టలేదు కదా అనద్దు, తిట్టలేదు కదా అనద్దు, మనస్సులో కూడా వారి మీద ద్వేషం లేదా? అలా లేకుండా ఉండగలిగితేనే పూర్తిగా అహింసా మార్గంలో ఉన్నట్టు లెక్క. చాలా నీచమైనటువంటి హింస ఏమిటంటే జంతువుల మాంసం కూడా తినడం. అంతకంటే కొంచెం ఏమిటి అంటే హింసించి వదిలేయడం. అంతకంటే కొంచెం మేలైంది ఏదో 4 మాటలని వదిలేయడం. అంతకంటే కొంచెం మేలైంది మనస్సులో మాత్రమే ద్వేషభావం ఉంటుంది, బయటికి రాకపోవడం. కొంతవరకు నయ్యం. కానీ ఇది క్రమక్రమంగా అలా పరిణమిస్తుంది. ముందు మనస్సులోకి వచ్చి ఉంది అంటే అది చిరకాలం వాళ్ళ మీద మీరు కొంతమందిని గమనించండి, ఒక వ్యక్తి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా వ్యతిరేక మాటలే, వ్యతిరేక వ్యాఖ్యానమే. వీళ్ళు మళ్ళీ కొట్టరు ఏమనరు వాడిని. ఎప్పుడు మాట్లాడినా వ్యతిరేకం, అసలు అనుకూలంగా ఒకటి కూడా ఉండదు. అంత దుర్మార్గులా నాకు అర్థం కాదు. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఒకటైనా మంచి మాట చెప్పాలిగా, చెప్పరు. మనస్సు నిండా ద్వేషం గూడు కట్టుకుపోయింది. ఆ వ్యక్తులు ఏదో 2-3 ఉంటారు మన జీవితంలో. ఒక్కోసారి వాళ్ళు పోయి ఇంకో 2-3 వస్తారు. లేదు ఒకరోజు ఏదో వాళ్ళతో మనకు ఒకటి జరుగుతుంది, ఇక అక్కడి నుంచి అలాగే ఆలోచించాలి. పూర్వం చేసినవన్నీ పోయాయి, ఇక అక్కడి నుంచి ఏదో కొత్తగా జీవితం ప్రారంభించినట్టు. ఒకవేళ వాడు మంచివాడు అన్నా సరే, మొన్న మంచివాడే కానీ మొన్న చేశాడు, అంతకుముందు 35 ఏళ్ల బతుకుంది వాడికి. ఇదే ద్వేషభావం. ఇవల్ల మనమే చెడిపోయేది. ఈ మనస్సులో ఉండే హింసాభావాలు ఒక నాటికి మాటల్లో కూడా వస్తాయి, ఇంకో నాటికి చేతల్లో కూడా వస్తాయి. అంచేత మందు వేయవలసింది మనస్సుకు హోమియో మందులాగా మూలానికి వెయ్యాలి. అప్పుడు ఆ హింస పోతుంది. ఈ ఆహారం తీసుకోవడం ఎందుకు ఇంత నేరమైంది అంటే, నిజానికి ఆహారం కోసమైతే అంత కాదు, అది వ్యాపారం కూడా మారింది వేళ. కానీ భీష్ముడు ఆహారంగా తీసుకోవడాన్నే బాగా విమర్శ చేస్తున్నాడు. ఆలోచించండి మీరు ఒకసారి. మాంసం తినాలి అనుకునే అభిరుచి కలిగిన వాళ్ళందరూ ఆలోచిద్దాం. మ్రానను రాత గ్రాక మరి మ్రానను రాత నుండునొక ప్రాణుల మేనుగాక మాంసము, మ్రానను రాత నుండునొక మాంసము ప్రాణుల మేనగాక. ధర్మరాజా, మాంసం ఎక్కడుంటుందయ్యా? మ్రానను రాత నుండునొక మాంసము ప్రాణుల మేనగాక, అమ్మేనుల నుంచునప్పుడు తన మేనును సోకిన మాత్ర ఎట్లగున్ దాని దలంపగా వలది. అమ్మేనుల నుంచునప్పుడు తమ మేనుల సోకిన మాత్ర ఎట్లగున్ దాని దలంపగా వలది. తానది మానిన హింసలన్నీయున్ మానవే, తానది మానిన హింసలన్నీయున్ మానవే, అంశును అంశునుత్తముడు మాంసము మాను దయార్ద్ర చిత్తుడై, అంశునుత్తముడు మాంసము మాను దయార్ద్ర చిత్తుడై. నిజంగానండి,
లోకంలో ఒక పరిణామం మనం గుర్తించాలి, మంచికి మంచి, చెడుకు చెడు. ఈ ఇస్కాన్ అని, బ్రహ్మకుమారి అని, అయ్యప్ప స్వామి దీక్షలని, భవానీ దీక్షలని, ఈ రకరకాల సంఘాలు బయలుదేరాయి కదా, రకరకాల సంఘాలనండి, ఉద్యమాలనండి, ప్రయత్నాలండి, ఏది. వీటి వల్ల జరుగుతున్న ఒక గొప్ప మేలు ఏమిటంటే చాలా వరకు మాంసభోజనం తగ్గిపోయింది. చాలా వరకు. మేము దీక్షలో ఉన్నామండి, తినమండి. మేము ఆ గురువుగారు మార్గంలో ఉన్నామండి, మా గురువుగారు చెప్పారండి, మేము తినమండి. చాలా మార్పు వచ్చిందండి ఈ మధ్య. నిజంగా ఆ ఉద్యమాల వారికి నమస్కారం చేయాలి. ఆ మార్పు సాధించగలిగారు. ఇదివరకు బ్రహ్మాండంగా తినేవాళ్ళు కూడా. చాలా మేలు జరుగుతుంది. మేలే, కీడు కీడే, దేనికి దానికే చెప్పుకోవాలి. ఎందుకు ఆ బోధనల్లో ఆ బ్రహ్మకుమారియో, ఇస్కానో, ఇంకోటో ఏదైనా సరే ఆ బోధనలు చేసేటప్పుడు ఎక్కడైనా ఆ ప్రసక్తి వస్తే ఈ అన్ని జీవుల్లోనూ ఉన్నది ఒకటే కదా, దాన్ని హింసిస్తే మనం హింసించినట్టు కాదు అని చెబితే ఎంతమందిలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. అందుకే ఎప్పుడు బోధన మానకూడదు, విరక్తి వస్తూనే ఉంటుంది, బోధన సాగిస్తూనే ఉండాలి. అందుకే భీష్ముడు ఏమంటున్నాడంటే, మ్రాణను రాతనుండును ఒక మాంసం ఎక్కడ ఉంటుందా? చెట్టులో ఉంటుందా? రాతిలో ఉంటుందా? ప్రాణుల మేనగాక. ఏదో జీవి శరీరంలో ఉంటుంది. మాంసం ఎక్కడ ఉంటుంది? చెట్టులో మాంసం ఉండదు, రాతిలో మాంసం ఉండదు, బలచెక్కలో మాంసం ఏమి ఉండదు.